ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, ఈ మాటని కొంత నేను మీకు వివరిస్తాను. ఎవరైనా ఈ ప్రపంచములో ఈ లోకమంతటిని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారా? ఇది అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. ఈ కర్నూలు పట్టణం అంతా కూడా, లేక ఈ కర్నూలు జిల్లా ఇప్పుడు నంద్యాల కూడా జిల్లా అయింది. ఈ జిల్లాలంతా కూడా ప్రతి అంగుళము నా సొంతము అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఏదో 100 ఎకరాలు ఉండొచ్చు, 200 ఎకరాలు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు. ఈ జిల్లాలో ప్రతి అడుగు అంగుళము నాదే అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. అంతేకాదు, ఈ ఆంధ్ర రాష్ట్రములో ప్రతి అడుగు ప్రతి భాగము నాదే అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఏదో కొంత ఆస్తి పనులు ఉండొచ్చు, అధికారములో ఉన్నవాళ్ళు ఉండొచ్చు, కానీ మొత్తం అంతా నాదే, నేనే దీనికి ఓనర్ని, నేనే దీనికి యజమానుణ్ణి అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. అటువంటిది యేసు ప్రభు ఒక మాట అతిశయోక్తిగా చెప్తున్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ఈ లోకమంతా ఒకడు సంపాదించుకొని, ఈ లోకమంతా సంపాదించుకున్న వాడు ఎవరు ఈ భూప్రపంచం మీద లేరు. ఒకవేళ ఉంటే, భూప్రపంచం మీద ఎవరు లేరు, ఈ లోకమంతా సంపాదించుకున్న వాళ్ళు. కానీ ఒకవేళ ఈ భూప్రపంచం అంతటిని నేను సంపాదించాను, నేను కొనుక్కున్నాను, దీనంతటికీ యజమానుని నేనే అని చెప్పిన వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉంటే, లేరు కానీ ఉంటే, ఆ ఉన్న వ్యక్తి కూడా తన ప్రాణమును పోగొట్టుకుంటే, లేక తన ఆత్మని పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. దాని అర్థం ఏమిటంటే, ఈ లోకమంతటిని నేనే కొనుక్కున్నాను, ఈ భూమంతటికి నేనే ఓనర్ని, ఈ భూమి మీద ఉన్న ప్రతి అంగుళము ప్రతి దేశము నాదే అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా, వాళ్ళు ఒకవేళ మరణించి వారి ప్రాణమును వారి ఆత్మను పోగొట్టుకుంటే ఏ ప్రయోజనము? ఎందుకో చెప్పంటారా? ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, మీ ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, 5 కోట్లు ఇస్తాను, మీ ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, ఎవరైనా 100 కోట్లు ఇస్తారు, అయ్యా మీకు నేను 100 కోట్లు ఇస్తాను, నీ ప్రాణము తీసేసి నువ్వు చనిపో అని ఎవరైనా అంటే, 100 కోట్లకు ఆశపడి ప్రాణాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ఎందుకో చెప్పమంటారా? ప్రాణానికి మించిన విలువైంది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. బ్రతుకుంటే బఠానీలు అమ్ముకోవచ్చు, బ్రతుకుంటే బలుసాగు తినవచ్చు అంటారు, బ్రతుకుంటే పూరిపాకలో బ్రతకొచ్చు, బ్రతుకుంటే రేకుడు షెడ్డులో బ్రతకొచ్చు, బ్రతుకుంటే రోడ్డు పక్కనే ఫుట్పాత్ మీద బ్రతకొచ్చు. ప్రాణమే పోయిన తర్వాత 100 కోట్లతో నేనేం చేస్తాను అని అంట. దాని అర్థం ఏమిటంటే, ఈ లోకంలో అన్నిటికన్నా విలువైంది ప్రాణం. అదే యేసు ప్రభు అంటున్నారు, ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని, ఈ ఊర్లో ప్రతి బిల్డింగు అయింది, ఈ లోకంలో ప్రతి బిల్డింగు అయింది, ప్రతి చెరువు అయింది, ప్రతి ఫ్యాక్టరీ వాళ్ళది, అధికారం వాళ్ళది, బంగారము వాళ్ళది, వెండి వాళ్ళది, ఇక ఏదైతే ఉందో ఈ లోకములో అంతా వారిదే అనుకున్నా, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకి ఏమీ ప్రయోజనం, ఏమీ ప్రయోజనము లేదు. దీన్ని అర్థం చేసుకోవడానికి మరొక మాట చెప్తాను మీకు. మనం తూకం తీసుకుందాం, అది ఇప్పుడు తూకాలు లేవు కానీ అన్ని డిజిటల్ బ్యాలెన్స్లు వచ్చేసినాయి. మనం తూకం తీసుకొని తూకములో ఒకవైపు ఈ లోకమంతటినీ పెడతాము,
తూకంలో రెండో వైపు మన ప్రాణంని పెట్టామనుకోండి, ఒకవేళ అలా పెట్టే అవకాశం ఉంటే తూకంలో కిందకి దిగిపోయేది ఏంటి? ప్రాణమే. ప్రాణము ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది, లేక ఆత్మ ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది. ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది ఏదైనా ఉంది అంటే అది మనిషి ప్రాణమే, లేక అది మనిషి ఆత్మ అని అర్థం చేసుకోవాలి. అదే యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును లేక ఆత్మని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? ఒకవేళ మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారనుకున్నాం, మీ ఊళ్ళో కూడా మీటింగులు జరిగితే స్వస్థతలు చేసే వాళ్ళు వస్తారు, మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నారనుకున్నాం. కానీ ఏదో ఒక రోజున ఆరోగ్యం పోతుందా లేదా? పోతుంది. అందరూ వయసు మళ్ళీ కొద్ది ఆరోగ్యంతోనే ఉంటారా? ఉండరు. ఆరోగ్యం పోయే రోజు ఒక రోజు వస్తుంది. మనిషి వృద్ధాప్యానికి వచ్చే రోజు ఒక రోజు వస్తుంది. మనిషికి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పెద్ద భవంతి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎంత అధికారము ఉన్నా సరే ఒక రోజున మనిషి భూమిని విడిచిపెట్టారు. ఈ ప్రపంచాన్ని జయించడానికి ఒకే ఒక ఆయన ప్రయత్నం చేశాడు. చాలా మంది ప్రయత్నం చేశారు, కానీ చాలా మంది ఉన్నారు ప్రపంచాన్ని అంతా జయించి వారి గుప్పెట్టులో పెట్టుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నం చేసిన వారిలో ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు మీకు కూడా కొంతమందికి తెలుసు. అతని పేరు అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు. ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. అతను ఈ ప్రపంచం అంతటిని జయించాలి. అప్పటికి ఆయన వయసు 33 సంవత్సరాలు. ఇప్పుడు క్రీస్తు పూర్వం జరిగిన సంఘటన. 33 సంవత్సరాల వయసులోనే ప్రపంచంలోనే గొప్ప సైన్యాన్ని ఆయన కలిగిన వాడు. 33 సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే ఎంతో కొంత జ్ఞానము కలిగిన వాడు. 33 సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగిన ఆ గ్రీకు సాంప్రదాయంలో ఉన్నవాడు. అతను అనుకున్నాడు, ఈ ప్రపంచం అంతా జయించాలని ఆలోచన చేసి తన సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నాడు. దేశం తర్వాత దేశాన్ని, దేశం తర్వాత దేశాన్ని జయిస్తూ స్వాధీనం చేసుకుంటున్నాడు. ఇది నిజంగా మానవ చరిత్రలో జరిగింది. కానీ 33 సంవత్సరాల కాలంలో ఆయనకు దోమ పుట్టింది. అప్పట్లో ఈ రోజుల్లో ఉన్న మందులు లేవు. ఆ దోమ వల్ల మలేరియా జ్వరం వచ్చింది ఆయనకి. ఆ మలేరియా జ్వరం ద్వారా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయే సమయానికి ఆయన వయసు ఎంతంటే 33 లేక 33.5. చాలా చిన్న వయసులోనే ఆయన మరణించాడు. ఆయన చనిపోతూ ఆయన చుట్టూ ఉన్న సైనికులకి, ఆయన చుట్టూ ఉన్న అధికారులకి కొన్ని మాటలు చెప్పాడంట. ఇదిగో అలెగ్జాండర్ ద గ్రేట్ అనే నేను ఈ ప్రపంచాన్ని జయించాలనుకున్నాను. అయితే నేను మరణించడానికి నేను దగ్గరగా ఉన్నాను. నేను చనిపోబోతున్నాను. నేను చనిపోయిన తర్వాత మూడు పనులు చేయండి అన్నాడంట. నేను చనిపోయిన తర్వాత 3 పనులు చేయండి. మొదటి పని ఏమిటంటే నా శరీరాన్ని, చచ్చిపోయిన నా దేహాన్ని ఒక పెట్టెలో పెట్టండి. పెట్టెలో పెట్టి ఒక చెయ్యిని పెట్టి బయటే పెట్టండి. నా దేహము పెట్టెలో పెట్టండి, ఒక చెయ్యి బయటే పెట్టండి. ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి, ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ అనేవాడు ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు, కానీ చేతులు ఖాళీగానే ఉన్న, ఏది చనిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళడం లేదు. చేతులు బయట పెట్టండి అన్నాడు. అదొకటి చెప్పాడు. రెండవది అన్నాడు, ఇదిగో నా శవాన్ని ఈ గ్రీకు వీధుల గుండా మీరు తిప్పుతారు కదా. ఎందుకంటే పెద్దవాడు చనిపోతే ఊరంతా ప్రదర్శన చేస్తారు కదా. పెద్దవాళ్ళు చనిపోతే ఊరు మధ్యలోంచి బాంబులు టపాకాయలు పెట్టుకుని తీసుకుని వెళ్తారు కదా. ఇదిగో నా శవాన్ని వీధుల్లో మీరు ఊరేగించినప్పుడు ఏం చేయాలంటే నా శవానికి ముందు వెండి బంగారపు నాణములు విసరండి. వెండి ఆ రోజుల్లో చలామణిలో ఉండేవి ఏంటంటే వెండి బంగారపు నాణాలు. ఈ రోజుల్లో కూడా కొంతమంది చనిపోతే ఒకప్పుడు 5 పైసలు 10 పైసలు వేసేవారు. ఇప్పుడు 5 పైసలు 10 పైసలు లేవు కాబట్టి ₹10 ₹5 అయ్యారు. అవి కొంచెం విలువైంది కాబట్టి అవి కూడా వేయడం లేదు. ఏదో పూలు చేసి సర్దు పెట్టుకుంటారు. కానీ అలెగ్జాండర్ ద గ్రేట్ ఏమన్నాడంటే, రెండవది, నా శవాన్ని ఊరేగిస్తున్నప్పుడు వెండి బంగారపు నాణములు విసరండి.
ఎందుకంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అనేవాడు ఎంత గొప్పవాడు, ప్రపంచాన్ని సంపాదించుకోవాలనుకున్నవాడు. ఈ వెండి బంగారము అతన్ని చనిపోకుండా ఆపలేకపోయింది. అందరికీ తెలియాలి. ఈ వెండి బంగారం విసరండి, రోడ్డు మీద విసరండి, జనాలు ఏరుకుంటారు. జనానికి తెలియాలి, ప్రజలకు తెలియాలి, ఇంత వెండి ఇంత బంగారము అలెగ్జాండర్ ద గ్రేట్ చావకుండా ఆపలేకపోయింది అని ప్రజలకు తెలియాలి. రెండవది, ఇక మూడవది చెప్పాడంటే చనిపోతూ, నా శవాన్ని ఊరేగిస్తూ ఉన్నప్పుడు నేను ఏ ఏ దేశాలు జయించేను. ఆ రోజుల్లో గ్రీకులు అంటే మంచి వైద్యములో విద్యలో పాండిత్యం కలిగిన వాళ్ళు. నా శవానికి అటు ఇటు వైద్యులు నడవాలి, నా శవానికి అటు ఇటు తెలివైన జ్ఞానులు నడవాలి. ఎందుకంటే ఎంతమంది వైద్యులున్నా, ఎంతమంది జ్ఞానులున్నా ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ చావకుండా ఎవడు ఆపలేకపోయాడు అని ప్రపంచానికి తెలియాలి. 3 విషయాలు చెప్పాడండి. ఈయన ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. 33 సంవత్సరాల వయసులోనే మరణించాడు. శవం పేటికలో నుంచి చెయ్యి ఒకటి బయట పెట్టమన్నాడు, ఖాళీగానే పైకి వెళ్ళిపోయాడు. రెండవది, వెండి బంగారు నాణములు చల్లమన్నాడు. అతని ఆస్తి ఏది అతన్ని చనిపోకుండా ఆపలేకపోయిందని ప్రజలకు తెలియాలి. మూడవది, జ్ఞానులు వైద్యులు శవపేటికి అటు ఇటు నడవాలి ఊరేగింపులో. ఏ వైద్యుడు ఏ జ్ఞాని అలెగ్జాండర్ ద గ్రేట్ చావకుండా ఆపలేకపోయాడని ప్రజలకు తెలియాలి. ఇది కథ కాదు, ఇది క్రీస్తు పూర్వము 300 ఆ సంవత్సర కాలంలో జరిగింది. దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటో చెప్పమంటారా? మీకు అర్థమై ఉంటుంది. ఒక మనిషి జన్మిస్తాడు, ఒక మనిషి జీవిస్తాడు, ఒక మనిషి మరణిస్తాడు. పుట్టిన ప్రతి మనిషి ఒక రోజున మరణిస్తాడు. అయితే మరణించడానికి వయసు రకరకాలుగా ఉంటుంది. అలెగ్జాండర్ ద గ్రేట్ అనేవాడు చిన్న వయసులోనే మరణించాడు. కొంతమంది 80, 90, 100 సంవత్సరాలు ఉండవచ్చు. కానీ మరణం అనేది అందరికీ తథ్యం. జాగ్రత్తగా వినండి. ఎవరిని వాళ్ళ ఆస్తి, వారి అంతస్తు, వారి పేరు ప్రఖ్యాతులు, చివరికి వైద్యులు జ్ఞానులు వారు చనిపోకుండా ఎవరు ఆపలేరు. ఇది సత్యం, ఇది నిజం, ఇది తెలుసుకోవాలి అన్నట్టుగా అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ 3 విషయాలు తెలియజేశారంట. ఈ రోజుకి ప్రపంచం అంతా కథలు కథలుగా ఆయన చెప్పిన మాటలు నేర్చుకుంటూనే ఉంటుంది. అందుకని యేసు ప్రభు అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని, అలెగ్జాండర్ ద గ్రేట్ లాంటి వాడు లోకాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేశాడు, కానీ చిన్న వయసులోనే మరణించాడు. ఆయన తర్వాత చాలా మంది వచ్చారు. మీకు తెలుసో లేదో కానీ మీరు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతుంది. నెపోలియన్ అనే ఒక నియంత, ఆయన పేరేంటి? నెపోలియన్, ఇటలీ నియంత. వాడు కూడా ప్రపంచం అంతటినీ స్వాధీనం చేసుకోవాలి, జయించాలనుకున్నాడు. కానీ ఆ నియంతని పబ్లిక్ గా బహిరంగంగా 4 రోడ్డుల కూడల్లో ఊచి చంపేశాడు. వాడి పేరు నెపోలియన్. తర్వాతి కాలంలో మానవ చరిత్రలో మరొకడు వచ్చాడు, ప్రపంచమంతా జయించాలని. అతని పేరు హిట్లర్. ఏ పేరు? హిట్లర్. వాడు కూడా తుపాకీతో ఇలా షూట్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. వీళ్ళందరూ ఎవరంటే ఈ ప్రపంచం అంతటినీ జయించాలి, ఈ ప్రపంచం అంతటినీ సాధించాలి, ఈ ప్రపంచం అంతటినీ ఏలుబడి చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఇంత భయంకరంగా మరణించారు. ఏంటి దీంట్లో సత్యం ఏమిటంటే, ఎవరికైనా మరణం వస్తుంది, ఎవరైనా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ప్రపంచాన్ని జయించాలి అని అనుకున్న వాళ్ళే లోకాన్ని విడిచిపెట్టాలి. ఆ మధ్యన ఒకటి నేను పేపర్లో చదవడం జరిగింది. ఈ ఫ్రాన్స్ దేశంలోనంట వాళ్ళు తవ్వుతూ ఉంటే ఎక్కడో ఒక అస్థిపంజరం కనిపించిందంట. ఒక అస్థిపంజరం కనిపించిందంట. ఆ అస్థిపంజరము ఈ తల పొగరే ఉంటుంది కదా, ఈ పుర్రు మీద ఒక బంగారపు కిరీటం ఉందంట. అది అస్థిపంజరమే. ఈ పుర్రు మీద ఒక బంగారపు కిరీటం ఉందంట. ఈ అస్థిపంజరం చేతులు ఎముకలు ఉంటాయి కదా, దీనికి బంగారపు కడియాలు ఉన్నాయంట.
తర్వాత పురావస్తు శాఖ వాళ్ళు, ఎవడండి బాబు బంగారపు కిరీటం పెట్టుకుని చచ్చిపోయాడు, బంగారపు కడియాలు పెట్టుకుని చచ్చిపోయారు, ఈ ఉన్న బంగారంతోనే వాడిని ఎక్కడో భూమిలో భూస్థాపన చేశారు ఎవరు అని అతని గురించి కొంత పరిశోధన చేస్తే తేలింది ఏమిటంటే, ఒకప్పుడు రాజు అంట. ఎవరతను? ఒకప్పుడు రాజు అంట. రాజు కదా, ఆయన బ్రతుకున్నప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు, అతడు బ్రతుకున్నప్పుడు తల మీద కిరీటం పెట్టుకున్నాడు, అతడు బ్రతుకున్నప్పుడు శరీరం అంతా ఎన్నో మరి విలువైన బంగారపు ఆభరణాలు ధరించాడు, బ్రతుకున్నప్పుడు ఇన్ని ఆభరణాలు ధరించిన వాడు. అతడు మరణించిన తర్వాత ఏం చేశారంట, మా రాజు మరణించాడు, తల మీద కిరీటం తీయొద్దు, చేతులకున్న బంగారపు కడియాలు తీయద్దు, అతని బంగారము కిరీటము, బంగారపు కడియాలు, బంగారపు ఆభరణాలు అలాగే ఉంచేసి భూస్థాపన చేసేసారంట. అది ఎక్కడ భూస్థాపన చేశారో మొత్తానికి ప్రజలకు తెలియలేదు. తర్వాత కాలంలో ఎక్కడో తవ్వకాల్లో బయటపడింది ఏమిటంటే, ఒక అస్థిపంజరానికి కిరీటం ఉంది. ఎవడానంటే ఆ రాజును తేలింది. ఆ అస్థిపంజరం చేతికి బంగారు ఇక్కడ ఎవడానంటే ఆ రాజు. అప్పుడు ప్రజలకు అర్థమైందంట, రాజైనా చచ్చిపోయాడు, అతడు ధరించిన బంగారం ఉంది, అతడు మాత్రము లేడు. ఉన్నాడా? మీరు చనిపోయినప్పుడు మీ ముక్కులుకున్నది చెవులుకున్నది ఏం చేస్తారు? తీస్తారు. తీయకపోతే కట్ చేసేసి మీ సొంత కూతురే తీసేస్తారు. అవునా కదా? చచ్చిపోయిన మా అమ్మకి మళ్ళీ ముక్కు కిందుకు, ఆ చెవుల కిందుకు అది ఏదైనా తీసేస్తే నాకేమైనా ఉపయోగపడుతుందని మీ కూతురే, మీ కొడుకే మీరు చనిపోయిన తర్వాత తీస్తారు. తీసినప్పుడు రాకపోతే ముక్కును చెవును కత్తిరించేసి మరీ తీస్తారు. ఎందుకో చెప్పంటారా? చనిపోయిన తర్వాత తల మీద ఉన్న కిరీటము కానీ, చేతులకున్న కడియాలు కానీ, ఇక ఎన్ని కేజీల బంగారం ఉన్నా విలువ. ఒకడు లోకమంతా సంపాదించుకునే రాజులు వంటి వారు ఉన్న, చక్రవర్తి వారున్న, ఏదో సాధించాలని మరణించిన అలెగ్జాండర్ గ్రేట్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు. చేతులు అర్థం చేసుకోండి. సంపాదన తప్పు అని నేను అనడం లేదు. అయితే ఒకవేళ మీరు ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు అయిపోవచ్చు. ముఖేష్ అంబానీ ఎవరు మీకు తెలుసా? మీ ఊళ్ళో ఒక వ్యాపారస్తుడా? కాదు. భారతదేశంలోనే ఐశ్వర్యవంతుడు, ప్రపంచంలోనే ధనవంతుల్లో మరి ఎంతో పేరుంది ఆయనకి. మనం ఎంత ఆస్తిపరులమైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమైనా, మీకు ఈ హైవే వేశారు కదా, ఇది బెంగళూరు హైదరాబాద్ హైవే. ఎక్కడ చూసినా హైవేలు వచ్చినాయి. ఒకప్పుడు హైవేలు లేక మునుపు ఎకరం పొలం మీకు ఎంత ఉంటుందో తెలియదు, కానీ మా ప్రాంతంలో, మా గోదావరి జిల్లాలో ఎకరం అంటే 3-4 కోట్లు, మీకు అంతే ఉండొచ్చు. ఈ హైవే పక్కన ల్యాండ్స్ ఉన్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోయారు. ఒక మాట అర్థం చేసుకోండి, ఆస్తి ఉండడం తప్పు అని అనడం లేదు, కష్టపడి నీతిగా సంపాదించడం తప్పు అని అనడం లేదు. కానీ ఏది తప్పు చెప్పంటారా? అదే జీవితం అనుకొని తన ప్రాణాన్ని, తన ఆత్మని పోగొట్టుకోవడము అది తప్పు. కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు సంపాదన సంపాదన సంపాదన, వాళ్ళ గుండె లబ్ధపని కొట్టుకోదు. ఎలా కొట్టుకుంటుందో చెప్పంటారా? డబ్బు డబ్బు డబ్బు. నీ గుండె ఏమని కొట్టుకుంటుందా? సంపాదించు. వెనక కొంతమంది తమ్ముళ్ళు కూర్చున్నారు. కష్టపడి సంపాదించండి, కుటుంబాన్ని పోషించుకోండి, మంచి సుఖ సౌఖ్యములో ఉండండి. అయితే ఒకటి, జీవితం అంటే సంపాదనే కాదు. యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును లేక ఆత్మని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? ప్రాణము అంటే అక్కడ దేవుడు, యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఇంతవరకు కొంత ఉపోద్ఘాతం చెప్పాను, ఇప్పుడు ఆత్మ గురించి కొన్ని విషయాలు చెబుతాను. ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది ఏంటో చెప్పంటారా? మనుషుల్లో దేవుడు పెట్టిన ఆత్మ. ప్రతి మనిషిలో దేవుడు ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మకి మరణము లేదు. ఈ ఆత్మ గురించి బైబిల్ అంటుంది కదా. మీరు బైబిల్ గ్రంథం ఉంటే ఒక్కసారి తీసి చూడండి. నేను పైనే చెప్తాను. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయములో ఆత్మను గురించి దేవుడు తెలియజేసిన ఒక మాట మీకు చూపిస్తాను.
ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో ఉంటుంది. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. ఆత్మ శాశ్వతము ఉండేది. మనుషుల్లో మాత్రమే ఆత్మ ఉంది. మానవుడు మాత్రమే ఆత్మజీవి. ఏ జంతువుల్లో ఆత్మ లేదు, లేక ఏ జీవరాశిలో ఆత్మ లేదు. ఈ ప్రపంచంలో ఆత్మ ఉన్న జీవి ఒకే ఒక జీవి, ఆ జీవే మనము మనుషులు. దేవుడు మనుషుల్లో ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మ శాశ్వత కాలము ఉండేది. అంటే ఆత్మకి మరణం లేదు. నో డెత్ టు ద స్పిరిట్ అంటాం. ఆత్మకి చావు లేదు, మరణం లేదు. మనలో ఒకటి ఉంది, దానికి మరణం లేదు. దాని పేరేంటి? ఆత్మ అంటాం. ఏంటో చెప్పండి? ఆత్మ. మనలో ఒకటి ఉంది, దాని పేరు ఆత్మ, దానికి మరణము లేదు. సాధారణంగా ప్రాణం పోయిన తర్వాత ఈ దేహము మంటిలోకి వెళ్ళిపోతుంది. ప్రాణం పోయిన తర్వాత దేహం మంటిలోకి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ మంటిలోకి వెళ్ళదు. ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని యొద్దకు వెళుతున్నది. ఆత్మకి మరణము లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అర్థం చేసుకోండి. ప్రతి మనిషిలో మరణము లేని ఒక భాగం ఉంది. ఆ భాగము పేరే ఆత్మ అని అంటాం. ఈ ఆత్మ శాశ్వత కాలము ఉండేది. ఇది బైబిల్ చెప్పేది. రెండవది మనం చూస్తే ఆత్మ గురించి బైబిల్ గ్రంథం మరొక మాట చెప్తుంది. ఇదే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. ఆత్మ మానవ జీవితంలో దీపము లాంటిది. మీకు ఒక మాట చెప్పంటారా? నేను అంటే అర్థం ఏమిటంటే, నాలో ఉన్న ఆత్మను బట్టి నేను అనే దానికి విలువ ఉంది. మీరెవరు అంటే ఏదో అప్పయ్యమ్మ, మీరెవరు అంటే శ్రీనివాసు, మీరెవరు అంటే ఫలానా ఫలానా పేరు పెడతారు. మీరు ఎవరు అన్న దానికి నిజమైన విలువ దేన్ని బట్టి కలుగుతుందంటే మీకున్న ఆత్మను బట్టి. చిన్న విషయం తెలియజేస్తాను. ఇక్కడ మనుషులుగా మనం ఉన్నాం, 100 మంది ఉన్నాం అనుకున్నాం. ఇక్కడున్న మనలో ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంది కదా. మనమందరమే మనుషులమే, అలాగాక మనమందరమే నరులమే, కానీ మనందరికీ ఒక్కొక్క పేరు ఉంది. ఓ మనుషులారా అంటే మీరు పలకరు, పేరు పెట్టి పిలిస్తేనే పలుకుతారు. జాగ్రత్త వినండి. కానీ జంతువుల పేర్లు ఉన్నాయా? కుక్కలు, ఇప్పుడు ఈ మధ్యన కుక్కలు ఎక్కువైపోయినాయి. కుక్కల మీద సుప్రీంకోర్టు ఆలోచన చేస్తుంది. కుక్కలు ఎన్ని ఉంటాయి? 100 ఉన్నాయి అనుకోండి. వాటికి పేర్లు ఉన్నాయా? వాటి పేరు కుక్క, కానీ వాటి పేర్లు లేవు. కోళ్ళు ఉన్నాయి, వాటి పేరు కోళ్ళు, పక్షులు, కానీ వ్యక్తిగతంగా పేర్లు. ఆవులు ఉన్నాయి, ఆవులే కౌసలు అంటాం, వాటికి ఏమైనా వ్యక్తిగతంగా పేర్లు ఉన్నాయా? అరణ్యంలోకి వెళ్తే సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, వాటిని పులులు అంటాం, సింహాలు అంటాం, కానీ వ్యక్తిగతంగా పేర్లు ఉంటాయా? ఈ ప్రపంచంలో వ్యక్తిగతంగా పేరున్నవాడు మనిషి మాత్రమే. ఓ మనుషులారా అంటే మీరెవరు పలకరు. శ్రీను అంటే ఎవరు లేస్తారు, సురేష్ అంటే ఎవరు వస్తారు, కానీ మనుషులారా అంటే ఎవరు రారు. ఎందుకంటే మనిషి అర్థం ఏమిటంటే, మనిషికి ఒక పేరుంది, నామం ఉంది. అంటే మనిషిగా మన ఉనికికి కారణం ఏంటో చెప్పంటారా? మనలో ఉన్న ఆత్మ. జంతువులకి పేరు లేదు. కుక్కలు 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, కానీ దేనికి పేరు ఉండదు. ఇక్కడే కదా అమెరికాలో ఉన్న కుక్కలు కూడా ఏదో ఇంట్లో పెంపుడు కుక్కలకి పుచ్చి చెల్లి ఏదో పెంపుడు కుక్కలకి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ మనిషికి ఉన్నలాగా వ్యక్తిగతంగా నామం అనేది మనిషి ఈ సృష్టిలో ప్రత్యేకమైన వాడు. మనిషికి ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే ఆత్మని బట్టే వచ్చింది. అర్థం చేసుకోండి. మీరు మీరుగా ఉన్నారు, నేను నేనుగా ఉన్నాను, నేను నేనుగా ఉన్నాను. కారణము నాలో ఆత్మను దేవుడు పెట్టాడు. మీరు మీరుగా ఉన్నారు, కారణం మీలో దేవుడు ఆత్మను పెట్టాడు. ఆత్మే మనిషిని ప్రత్యేకంగా ఉంచింది. ఆత్మే లేకపోతే మనిషికి జంతువుకి తేడా ఏమీ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. బైబిల్లో ఒక మాట ఉంది, అది చదివితే మీకు చాలా విచిత్రం అనిపించవచ్చు.
కానీ ఆ మాట చదువుతున్నాను చూడండి. ఆ ప్రసంగి గ్రంథములో ఈ మాట ఇంతకుముందు మీకు ఎవరో విని ఉండవచ్చు, మొదటిసారి వినవచ్చు. కానీ వినండి, చాలా విచిత్రమైన మాటని దేవుడు అక్కడ వ్రాయించాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయములో అంటున్నాడు కదా దేవుడు, 19వ వచనం, నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటి, నరులు చచ్చునట్లు మృగములు చచ్చును. చాలా విచిత్రమైన మాట. ఇది వీళ్ళు క్రైస్తవులు ఉంటే ఈ వచనాన్ని వీళ్ళు ఎంతమంది చదివారో నాకు తెలియదు. దీన్ని వివరిస్తాను చూడండి. నరులు పుడుతున్నారు, జంతువులు పుడుతున్నాయి. నరులు చస్తున్నారు, జంతువులు చస్తున్నారు. అలాగని నరులు జంతువులు ఒకటేనా? కాదు. జంతువులు పుడుతున్నాయి, మనుషులు పుడుతున్నారు. జంతువులు మరణిస్తున్నాయి, మనుషులు మరణిస్తారు. అలాగని మనుషులు జంతువులు ఒక్కటి కాదు. ఎందుకు ఒకటి కాదంటే, మనిషి జీవితానికి ఒక ఉద్దేశం ఉంది, జంతువు జీవితానికి ఒక ఉద్దేశము లేదు. ఈ 3 విషయాలు సాధారణంగా చెప్తారు. మామూలు నానుడిలో చెప్తారు. జంతువులు పుడతాయి, జంతువులు తింటాయి, జంతువులు కంటాయి, జంతువులు చస్తాయి. జంతువులు పుడతాయి, జంతువులు తింటాయి, జంతువులు కంటాయి, జంతువులు చస్తాయి. ఇంకంతే, జంతువుకి చరిత్ర ఏమీ లేదు. కానీ మనుషులు పుడతారు, మనుషులు ఎదుగుతారు, మనుషులు తింటారు, మనుషులు కంటారు, మనుషులు మరణిస్తారు. కానీ మనిషి పూర్తిగా భిన్నమైన వాడు. కారణం ఏంటంటే, మనిషి జీవితానికి ఒక ఉద్దేశము ఉంది. ఏ జంతువు జీవితానికి ఉద్దేశం లేదు. మీ ఇంట్లో పెంచే జంతువులను ఎవరైనా అడగండి, వాటితో మీరు క్లోజ్గా ఉంటే, నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు జీవిస్తున్నావు అని అడగండి, ఏమీ తెలియదు. కానీ మనుషులుగా మనల్ని ఎవరైనా అడిగితే, అబ్బాయి నువ్వు ఎందుకు పుట్టావంటే, ఏమో నేను పుట్టాను, నేను చదువుకుంటున్నాను, నేను వివాహం చేసుకుంటున్నాను, నేను కొంతమంది పిల్లలు కంటున్నాను, వాళ్ళని చక్కగా పోషిస్తాను, కొంతమందిని సంపాదిస్తాను, లేక కొంత ఆస్తి సంపాదిస్తాను, ఇగో కొంత గృహాన్ని కట్టుకుంటాను, కొంతమందికి సహాయంగా ఉంటాను, ఒక రోజు వృద్ధుని అవుతాను, అప్పుడు మరణిస్తాను. మనిషి జీవితానికి ఉద్దేశం ఉంది, ఏ జంతువు జీవితానికి ఉద్దేశము లేదు. అందుకని మనుషులు జంతువులు ఒకటి కాదు. మానవుడు ఈ సృష్టిలో ప్రత్యేకమైన వాడు. ఇది అర్థం చేసుకోండి. అందుకనే బైబిల్ గ్రంథము ఆది కాండములో ఏం చెప్తుందంటే, ఆ 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు తన స్వరూపములో తన పోలికలో నరుని ఏం చేశారంట? నిర్మించారు. ఈ సృష్టి అంతటిలో దైవ స్వరూపము కలిగిన వాడు ఒక్కడే ఒక్కడు, వాళ్ళే మనుషులు. ఏ జంతువుకి దేవుని స్వరూపము లేదు, ఏ జంతువుకి దేవుని పోలిక లేదు. జంతువులు మనుషుల కొరకు ఉన్నాయి, పక్షులు మన కొరకు ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులు స్నేహితులారా, ఈ భూమి మీద ఉన్న సమస్త చెట్లు, వృక్షాలు, ఆ కొండలు, లోయలు, పర్వతాలు, ఈ అద్భుతమైన సృష్టి, ఆకాశంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ విశ్వంలో ఏదున్నా సరే అవన్నీ దేవుడు ఎవరి కొరకు సృష్టించారంటే, మనుషులుగా మన కొరకే సృష్టించాడు. అందుకని మనిషి ఎవరంటే సృష్టికి కిరీటం, మనిషి ఉన్నతమైన వాడు. ఇది అర్థం చేసుకోండి దయచేసి. మనిషి ఎందుకు ఉన్నతమైన వాడు, మనిషి ఎందుకు ప్రత్యేకమైన వాడంటే, మనిషిలో దేవుడు ఏం పెట్టాడు? ఆత్మని పెట్టాడు. ఆ ఆత్మే లేకపోతే నేను మీరు జంతువులతో సమానము. పుడతాము చస్తాము, పుడతాము చస్తాము, ఈ సైకిల్ అలా తిరుగుతూనే ఉంటుంది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము ఆత్మని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని యేసు ప్రభు ఏ ఉద్దేశంతో అంటున్నాడు అంటే, ప్రతి మనిషిలో దేవుడు ఆత్మని పెట్టాడు. ఈ ఆత్మ అత్యంత విలువైంది స్నేహితులారా. మీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ గురించి 3 తలంపులు చెప్తాను. మీకు అర్థమయ్యే భాషలో 3 తలంపులు చెప్తాను. ఈ ఆత్మ ఎంత విలువైందో ఈ 3 విషయాలు చెప్పి, ఈ ఆత్మ కొరకే యేసు ప్రభు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడని చెప్పి నేను ముగిస్తాను.
మొట్టమొదటి, ఈ ఆత్మ ఎందుకు విలువైంది అంటే, ఎందుకంటే ప్రభువే చెప్తున్నాడు కదా, ఒకడు లోకమంతా సంపాదించుకున్న తన ఆత్మను పోగొట్టుకుంటే, అనగా అర్థం ఏమిటంటే ఆత్మ అత్యంత విలువైనది. కారణం ఒకటి, ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. బైబిల్ గ్రంథములో ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనములో ఉంటుంది. దేవుడైన యెహోవా నేల మంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరునిలో జీవం వచ్చింది, నరునిలోనికి ఆత్మ వచ్చింది. మనిషి ఎందుకు ప్రత్యేకమైన వాడు, లేక మనిషిలో దేవుడు పెట్టిన ఆత్మ. క్రైస్తవ్యం దేని గురించి చెప్పిందో చెప్పమంటారా? ఈ మాట చెప్తాను. అసలు మనిషిలో ఆత్మ లేకపోతే ఈ మీటింగ్లన్నీ అనవసరం. మనిషిలో ఆత్మ లేకపోతే ప్రపంచానికి క్రైస్తవ్యమే లేదు. మనిషిలో ఆత్మ లేకపోతే యేసు ప్రభు భూమి మీదకి రావాల్సిన పని లేదు. మనిషిలో ఆత్మ లేకపోతే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి శిలువలో మరణించవలసిన పని లేదు. మనిషిలో ఆత్మ ఉంది. ఈ ఆత్మకి మరణం లేదు. ఈ ఆత్మ శాశ్వత కాలం ఉంటుంది. ఈ ఆత్మని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే యేసు ప్రభు వచ్చాడు, శిలువలో మరణించాడు. ఈ క్రైస్తవ సంఘాలు ఉన్నవి, బోధకులుగా మేమున్నాం, ఇటువంటి మీటింగులు పెడుతున్నాం, బోధిస్తున్నాం. ఎందుకంటే ఆత్మ అనేది ఉంది. ఈ ఆత్మ అనేది లేకపోతే ఈ బోధన వేస్ట్, ఈ మీటింగ్లు వేస్ట్, చర్చలు వేస్ట్, క్రైస్తవం వేస్ట్, యేసు ప్రభు కూడా ఉపయోగం లేదు. ఆత్మ గురించే యేసు ప్రభు వచ్చాడు. ఈ ఆత్మని రక్షించడానికే యేసు ప్రభు వచ్చాడు. ఈ ఆత్మకి నిత్య జీవం, పరలోకం ఇవ్వడానికే యేసు ప్రభు వచ్చాడు. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఆత్మ గురించే. ఆత్మ ఎందుకు విలువైందంటే, మొట్టమొదటి, దేవుడు జీవవాయువునుగా నరుడు జీవాత్మ అయ్యను. ఆత్మ అనగా దేవుడు పెట్టినది. స్నేహితులారా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీలో ప్రతి ఒక్కరూ ఈ మాటలు దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీలో దేవుడు పెట్టింది ఒకటి ఉంది. ఏంటది? ఆత్మ. ఆ ఆత్మే మనల్ని మనిషిగా ఉంచింది, లేకపోతే మనం జంతువుతో సమానం. మనలో దేవుడు పెట్టింది ఒకటి ఉంది, దాన్నే ఆత్మ అంటాం. బైబిల్ దానికి నిర్వచనం ఇస్తుంది. దేవుడు ఆదిలో నేల మంటిలో నుంచి నరుని నిర్మించి ఆ నరుని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవము ఆత్మాయను. మనిషిలో జీవాన్ని పెట్టింది, మనిషిలో ఆత్మను పెట్టింది దేవుడు అని బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఆత్మ చాలా విలువైనది. దేవుడు పెట్టాడు. నా ఆత్మ మా అమ్మ పెట్టలేదు, నా ఆత్మ మా నాన్న పెట్టలేదు. మీలో ఉన్న ఆత్మ మీ అమ్మ పెట్టలేదు, మీ నాన్నగారు పెట్టలేదు. ఇది దేవుడు పెట్టింది. అందుకని ఈ ఆత్మ దేవుని గురించి ఆలోచన చేస్తుంది. ఆత్మ ఎందుకు విలువైందంటే, ఇది దేవుడు పెట్టింది, ఎవరో పెట్టింది కాదు. ఇది అర్థం చేసుకోండి దయచేసి. దేవుడు పెట్టింది ఏదో మనలో ఉంది, అదే ఆత్మ. దానివల్లే మనం జీవము కలిగి ఉన్నాం. జీవాత్మ ఆయను. ఎందుకు ఈ మీటింగ్స్కి రావాలి, ఎందుకు దేవుని మాటలు వినాలి అంటే, మనలో ఒకటి ఉంది, ఆత్మ. ఈ ఆత్మకి చావు లేదు, మరణము లేదు. ఈ ఆత్మ పరలోకములో, మోక్షములో నిత్యము జీవించాలి అంటే ఈ ఆత్మకు రక్షణ కావాలి. దాని కొరకు యేసు ప్రభువుని తెలుసుకోవాలి. ఇదే తాపత్రయం, అంతేగాని ఏదో మీటింగ్లు పెట్టి ఏదో సంపాదించడానికి కాదు. అర్థమైందా? మనలో ఆత్మ ఉంది కాబట్టి యేసు అవసరత ఉంది. మనలో ఆత్మ లేకపోతే యేసు అవసరత లేదు, రక్షణ అవసరత లేదు. ఆత్మకే రక్షణ అవసరం. ఈ దేహానికి రక్షణ, ఈ దేహానికి మైండ్లో కలిసిపోతుంది. మరి రాత్రి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఒక మాట. మనలో దేవుడు పెట్టింది. బైబిల్ గ్రంథమే దీని గురించి చెప్తుంది. చాలా గ్రంథాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, కానీ మనిషి నాసికారంధ్రములో దేవుడు జీవవాయువునుగా నరుడు జీవాత్మ అయ్యను అంటే మనిషిలో దేవుడు ఆత్మను పెట్టాడు అని స్పష్టంగా తెలియజేసే ఒక పుస్తకం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. అమలు అర్థం చేసుకోండి. మీలో ఆత్మ ఉంది. ఇప్పుడు ఆ ఆత్మ దేవుణ్ణి తెలుసుకుందా?
ఈ ఆత్మకి ఆ దేవుడు అవసరం. ఎందుకంటే ఆ దేవుడే పెట్టాడు ఆత్మ దేవుడు పెట్టాడు కాబట్టి దేవుణ్ణే కోరుకుంటారు ఈ ఆత్మ. చాలా మంది ఈ ఆత్మకి ఎవరెవరినో ఇస్తున్నారు, ఏదేదో ఇస్తున్నారు. ఆత్మ దానితో తృప్తి చెందదు. ఆత్మ దాన్ని సృష్టించిన సృష్టికర్తనే కోరుకుంటుంది. కానీ విచారకరము, దాన్ని సృష్టించిన సృష్టికర్తని కాకుండా ఈ ఆత్మకి, దీని అర్థం అవడం చెప్పాను, చేపలు నీటిలో ఉంటాయా బయట ఉంటాయా? చేపలు నీటిలో ఉంటాయా బయట ఉంటాయా? ఏం చెప్పనండి, ఈ ఊర్లో బయట ఉంటాయండి. ప్రపంచంలో ఎక్కడైనా చేపలు ఎక్కడ ఉంటాయి? చేపలు నివసించే స్థలం నీళ్లు, నేల కాదు, అవునా? పక్షులు నివసించే స్థలం గాడ, నీళ్ళ, గాలి. పక్షులు నివసించే స్థలం గాలి లేక ఇది. చేపలు నివసించే స్థలం నీరు. పక్షులు నీటిలో బ్రతకలేవు, చేపలు బయట బ్రతకలేవు. మనిషిలో ఆత్మను పెట్టింది దేవుడు. ఆ మనిషిలో ఆత్మను పెట్టిన దేవుణ్ణి తెలుసుకోకపోతే మనిషి కూడా బ్రతకలేడు. మరి ఆ ఆత్మను పెట్టిన దేవుణ్ణి తెలుసుకున్నామా? మనకి ప్రపంచంలో అన్నీ తెలుసు, ఒకటి తప్ప, ఆత్మను పెట్టిన దేవుడిని తప్ప. మన వాళ్ళు రాజకీయాలు మాట్లాడతారు, ఎవరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారో వెంటనే మనకు తెలుస్తుంది కదా. ఎవరు వివాహం చేసుకున్నారనేది, ఆ వివాహం ఎంత గ్రాండ్గా జరిగిందో కూడా తెలుస్తుంది. కానీ మనిషిలో దేవుడు ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మను పెట్టిన సృష్టికర్త అయిన దేవుడిని మనం తెలుసుకోలేకపోతున్నాం. చేపలు నీటిలోనే ఉంటాయి, పక్షులు గాలిలోనే ఉంటాయి. మనిషి ఆత్మని సృష్టించిన దేవుని తెలుసుకోవాలి. అప్పుడే ఆత్మకి సంతృప్తి, అప్పుడే ఆత్మకి అర్థం అనేది ఉంటుంది. ఈ ఆత్మ దేవుడు పెట్టాడు, బైబిల్లో ఉన్న దేవుడు పెట్టాడు. ఈ దేవుని ఆత్మ తెలుసుకోవాలి. అందుకనే బోధిస్తున్నాం, అందుకనే ఈ కూడికలు. అర్థం చేసుకోండి. ఆత్మ ఎందుకు అత్యంత విలువైందంటే స్నేహితులరా, ఈ ఆత్మను ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. బైబిల్ చెప్తుంది ఆ దేవుణ్ణి ఆ ఆత్మ తెలుసుకోవాలి. తెలుసుకున్నారు. ఇది మొదటి. 3 విషయాలు చెప్తానండి. రెండవది, ఆత్మకి నిత్యము ఉండేది. ఆ దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే బైబిల్ చెప్తుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది, ఆత్మ మరియు సమాధులలో నిద్రించు అనేకుడు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయములగుటకును. నిత్యము 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 అనే మాట. ఆత్మకి మరణము లేదు, ఆత్మ నిత్యము ఉంటుంది. అందుకనే ఆత్మ చాలా విలువైంది. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, నిత్యము ఉండేది ఏదైనా ఉందా? ఇల్లు కట్టుకుంటారు, ఎంతకాలం ఉంటుంది? ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఆ తర్వాత దాని విలువ పడిపోతుంది. ఈ ప్రపంచంలో ఏది మనం కలిగి ఉన్నా దాని విలువ రాను 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 తగ్గిపోతుంది. ఈ ప్రపంచంలో ఏది నిత్యము ఉండేది లేదు, లేక శాశ్వతం ఉండేది లేదు. పర్మనెంట్ అనేది ఏదీ లేదు. ఈ మైక్ పర్మనెంట్ లేదు, ఈ ఫ్యాన్ పర్మనెంట్ లేదు, ఈ లైట్ పర్మనెంట్ లేదు. ఏదో ఒక రోజు ఇవన్నీ పోతాయి. కానీ ఆత్మ నిత్యము ఉండేది. ఆత్మకి మరణము లేదు. నిత్య హేయము నిత్య జీవము అన్నాడు. అంటే ఆత్మకి మరణము లేదు. స్నేహితులారా, ఆత్మ ఎందుకు విలువైందంటే అర్థం చేసుకోండి, దీనికి చావు లేదు. ఇట్ వోంట్ డై, ఇట్ ఆల్వేస్ లివ్స్. ఏది విలువైంది? నిత్యము ఉండేదే విలువైంది. ఒక సంవత్సరం ఈ రోజు కొని ఒక సంవత్సరం తర్వాత పాడైపోయే దానికి విలువ ఉంటుందండి. ఎక్కువ కాలం అనేదే విలువ ఎక్కువ. ఇప్పుడు వెండికి, బంగారానికి, ప్లాటినము, డైమండ్కి ఎందుకు విలువ అంటే, ఒక బంగారం ముక్క కొనుక్కుంటే ఆ బంగారం 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా తరుగులో కొంత తక్కువ వస్తుందేమో కానీ ఆ బంగారం ఏమి ఇదవదు. ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది ఏమిటంటే, నాశనము కానిదే విలువైంది. నాశనము కానిది ఏదైనా ఉందండి ఆత్మ. ఆత్మకి చావు లేదు.
బైబిల్ చెప్తుంది, ఆత్మ ఉంటే నిత్య హేయమగు స్థలములో ఉంటుంది, లేక ఆత్మ ఉంటే నిత్య జీవం పరలోకములో ఉంటుంది. దీనికి మరణము లేదు. అందుకని చాలా మంది అంటారు, వీడు చచ్చిపోయాడు రా, ఎక్కడికి పోయాడు వీడు పోవడం ఏంటి, అక్కడే ఉన్నాడు కదా. చనిపోయాడు అదేంటి పోవడం ఏంటి, వాడు అక్కడే ఉన్నాడు కదా, శవంగా ఉన్నాడు, అక్కడికి పోయాడు అంటావేంటి? మనకు తెలియకుండానే కొన్ని మాటలు పలుకుతాం. పోయాడు అంటే చచ్చిపోయిన శవం అక్కడే ఉంది, కానీ వాడిలోని ఉన్నది ఆత్మ ఎక్కడికో పోయింది. ఎక్కడికి పోయింది? ఆత్మకి మరణం లేదు. ఆత్మ శాశ్వత కాలం ఉండేది. అందుకని ఆత్మ అత్యంత విలువైంది ఏమిటంటే నాశనము కానిది విలువైంది. ఆత్మ నాశనము లేనిది, నిత్యము ఉండేది. దేవుడు ఆ ఆత్మని మనలో పెట్టాడు. అందుకని మనలో ఉన్న ఆత్మ అత్యంత విలువైంది. ఇది రెండవది. ఆత్మని దేవుడు పెట్టాడు మనం మానవుల్లో, అందుకనే మనం విలువైన వారిని. రెండవది, ఆత్మ నిత్యము ఉండేది, అందుకనే ఆత్మ చాలా విలువైనది. మూడవది క్వశ్చన్ చెప్తాను, జాగ్రత్తగా. ఈ ఆత్మని విమోచించడానికి దేవుడు చేసిన కార్యము చాలా గొప్పది. ఈ ఆత్మని విమోచించడానికి దేవుడు చేసిన కార్యము చాలా గొప్పది. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 1 కొరింథీ 6:19-20 చూస్తాం. దేవుడు యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను అంటున్నాడు. మానవుల్ని కొనుక్కోవడానికి దేవుడు వచ్చాడు. అరే, మానవుల్ని కొనుక్కోవడానికి దేవుడు రావడం ఏంటి? దేవుడు అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. మనం ఎంత విలువైన వాళ్ళమో అర్థం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. దేవాతి దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే పరలోకము విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి శిలువలో మరణించి రక్తము చిందించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇదంతా దేవుడు ఎందుకు చేశాడు? ఒకవేళ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ వీధికి వచ్చాడు, ఈ వీధికి వచ్చాడు. ఎందుకు? ఒక ట్యాప్ ఇనాగరేట్ చేయడానికి. ట్యాప్లు ఏమైనా ఉన్నాయా? ట్యాప్లు లేదు. ముఖ్యమంత్రి గారు మీ వీధికి సిమెంట్ రోడ్ వేశారనుకోండి, సిమెంట్ రోడ్డేనా? ఈ సిమెంట్ రోడ్డుకి రెబ్బన్ కటింగ్కి ముఖ్యమంత్రి వచ్చారనుకోండి, నేను వస్తాడా? చెప్తాను, రాడు. ముఖ్యమంత్రి గారు ఒక చిన్న సిమెంట్ రోడ్డు రెబ్బన్ కటింగ్కి వస్తాడా? రాడు. కానీ వచ్చారు అని అనుకోండి, దాని అర్థం ఏంటో చెప్పండి కదా, ఈ వీధిలో ఉన్నవాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. అవునా కదా? ఈ వీధిలో ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. లేక ఈ వీధిలో సిమెంట్ రోడ్డు వేశారు, ఆ సిమెంట్ రోడ్డు రిబ్బన్ కటింగ్కి ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చారు అనుకోండి, అమ్మో, ఒక రోడ్డు రిబ్బన్ కటింగ్కి ప్రధానమంత్రి గారు వచ్చారండి, అక్కడ ఉంటున్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. అందుకనే దేశాధినేతే దిగి వచ్చారు. జాగ్రత్తగా, సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఒక ముఖ్యమంత్రి గారు వచ్చారంటేనే చాలా విలువ, ఒక ప్రధానమంత్రి గారు వచ్చారంటేనే చాలా విలువ. అటువంటిది సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి వచ్చాడు అంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా? మనలో ఉన్న ఆత్మ అంతా విలువైంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మనలో ఉన్న ఆత్మని విమోచించడానికి, ఈ ఆత్మని రక్షించడానికి, ఈ ఆత్మకి పరలోకం ఇవ్వడానికి సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి వచ్చి శిలువలో మరణించాడు. అంత గొప్పవాడు భూమి మీదకి వచ్చి శిలువలో ఎందుకు మరణించాడంటే మనలో గొప్పది ఒకటి ఉంది. ఏంటది? ఆత్మ. మనం అంత విలువైన వాడు. దయచేసి ఈ మాట అర్థం చేసుకోండి. ఎందుకంటే గొప్పవాడు ఎవరు చిన్నవాడి గురించి రాదు. కానీ గొప్పవాడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సార్వభౌముడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనిషి గురించి భూమి మీదకి వచ్చి సిలువలో ప్రాణం పెట్టడం ఏంటి? ఎందుకంటే క్రైస్తవులుగా మేము ఎప్పుడు సిలువ, ప్రాణము, రక్తం అని చెప్తాం కదా. ఎందుకు చేశాడో చెప్పండి. మన ఆత్మ అంత విలువైంది.
మనిషిలో ఉన్న ఆత్మ ఎంత విలువైంది అంటే దేవుణ్ణి భూమి మీదకి తీసుకుని వచ్చింది. మనిషిలో ఉన్న ఆత్మ ఎంత విలువైందంటే భూమి మీద ఉన్న దేవుని సిలువకి ఎక్కించింది. మనిషిలో ఉన్న ఆత్మ ఎంత విలువైందంటే సిలువలో ఆయన ప్రాణం పెట్టేటట్టుగా చేసింది. అంత విలువైన వారు మనుషులు, అంత విలువైంది మానవుల్లో ఉన్న ఆత్మ. స్నేహితులు, ఈ రాత్రి అర్థం చేసుకోండి, మనలో దేవుడు పెట్టిన ఆత్మ ఎంత విలువైందో. యేసు ప్రభుని ఏదో తలనొప్పికి ఒడినొప్పుడికి నమ్ముకునేవాడు కాదు. యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే మనలో విలువైంది, శాశ్వతమైంది ఆత్మ ఉంది. దీన్ని రక్షించి దీన్ని పరలోకంలోనికి తీసుకుని వెళ్ళడానికి దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ఆయన రాకపోతే ఇక్కడ పని జరగదు. ఆయన రాకపోతే పని జరగదు. ఆయనే వచ్చాడు, శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకో చెప్పగలరా? ప్రాణాన్ని, ఆత్మను రక్షించడానికి. యేసు ప్రభు వచ్చింది ఏదో మతాన్ని స్థాపించడానికి కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభు ఏదో సమస్యలు సృష్టించడానికి రాలేదు. యేసు ప్రభు వైషమ్యాలు తీసుకొని రావడానికి రాలేదు. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మేము ప్రకటించే యేసు ప్రభుని ఎందుకు అంటే మనిషిలో అత్యంత విలువైన ఆత్మ ఉంది. ఈ ఆత్మని విమోచించి, ఈ ఆత్మని రక్షించి, ఈ ఆత్మ నిత్యము పరలోకంలో ఉంచడానికి సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి వచ్చాడు. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఆయన ఎందుకు రావాలండి అని అంటే ఆయనే పెట్టాడు కాబట్టి. మనలో పెట్టిన ఆత్మని ఆయనే పెట్టాడు ఆత్మ. ఇది ఆత్మకి పాపం అంటుకుంది, ఈ ఆత్మ నాశనం అయిపోతుంది. ఈ ఆత్మ రక్షించబడాలి. ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే పెట్టిన దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఈ ఆత్మని రక్షించడానికి శిలువలో ప్రాణం పెట్టాడు. దాన్ని ప్రకటన చేయడానికి క్రైస్తవ్యం ఉంది, మేము ఉన్నాం. క్రైస్తవ్యం అందుకే ఉంది. ఆత్మ ఎందుకు అంత విలువైందంటే 3 విషయాలు చెప్పాను. మొదటిది, ఆత్మని మనలో పెట్టింది దేవుడు. ఎందుకు ఆత్మ అత్యంత విలువైంది అంటే ఈ ఆత్మకి మరణము లేదు, ఇది శాశ్వత కాలము ఉండేది. మూడవది, ఈ ఆత్మ ఎందుకు విలువైంది అంటే ఈ ఆత్మని రక్షించడానికి ఎవరో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కాదు, స్వయాన సృష్టికర్త అయిన దేవుడే భూమి మీదకి వచ్చాడు, శిలువలో ప్రాణం పెట్టాడు. ఒక పెద్ద ఆయన వచ్చాడంటే అది ఎంత విలువైందో అర్థం చేసుకోండి. ఆత్మ అంత విలువైంది. స్నేహితులారా, మీ ఆత్మను గురించి ఆలోచన చేయడానికి ఈ ఆత్మ 3 విలువైన లక్షణాలు కలిగి ఉందని చెప్పాను. మీ ఆత్మ గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? మనుషులు ఎప్పుడు ఈ దేహం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఏం బట్టలు వేసుకోవాలి, ఎంత బాగా శుభ్రం అవ్వాలి, తప్పేమీ కాదు. మంచి వస్త్రాలు వేసుకోండి, మంచి శుభ్రంగా ఉండండి. అయితే ఒకటి, ఎంత మంచి వస్త్రాలు వేసుకున్నా తర్వాత మురికి అయిపోతాయి. ఎన్నిసార్లు స్నానం చేసినా తర్వాత మురికి అయిపోతాము. కానీ ఆత్మ గురించి ఆలోచన చేయండి. దానికి మరణము లేదు, అది దేవుడు పెట్టింది, అది శాశ్వతం ఉండేది. దాన్ని విమోచించడానికి సృష్టికర్త అయిన దేవుడే వచ్చాడు. ఆయనే యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. అది అర్థం చేసుకోండి. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అడిగితే ఏం చెప్తారు? చాలా మంది యేసు ప్రభు ఎందుకు వచ్చాడని చెప్పాడు, జబ్బులు తీసేయడానికి వచ్చాడు. జబ్బులు తీసేయడం చాలా సులువు, కానీ ఆత్మని రక్షించడం ఎవరు చేయలేదు. ఆత్మని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ ఆత్మ అంత విలువైంది. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, చివరిలో నేను చెప్తున్నాను, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మని పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం. ఈ రాత్రి ఈ మాటలు అర్థం చేసుకోండి. మీరు ఎంత సంపాదిస్తున్నారు? మంచిది. దేవుడు ఆరోగ్యం ఇస్తే, దేవుడు విద్యనిస్తే, దేవుడు మంచి పొజిషన్ ఇస్తే కష్టపడండి, నీతిగా సంపాదించండి. అయితే ఒకటి, అన్నిటికంటే విలువైంది ఈ సంపాదన కాదు, మీలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ గురించి ఏమైనా ఆలోచన చేశారా? మరణము లేనిది ఒకటి మీలో ఉంది, చావు లేనిది ఒకటి మీలో ఉంది, శాశ్వతముగా ఉండేది ఒకటి మీలో ఉంది. దయచేసి దాని గురించి ఆలోచించండి. అదే ఆత్మ. దాని గురించి యేసు ప్రభు వచ్చాడు, దాని గురించి ఆయన శిలువలో మరణించాడు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే సువార్త. అందుకని యేసు వచ్చాడు. చివరిలో నేను చెప్పిందంతా ఒక ముగింపుకు తీసుకుని వచ్చి
ముగించేస్తాను. ఈ లోకాన్ని సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆస్తిపరులు ఉండొచ్చు, కానీ వారి ఆత్మని పోగొట్టుకుంటే వాళ్ళకి ఏమీ ప్రయోజనం. ఎందుకంటే ఆత్మ విలువైంది. నెంబర్ 1 దేవుడు పెట్టాడు. ఎవరు పెట్టారు? ఆత్మ ఎందుకు విలువైందమ్మా? ఎవరు పెట్టారు? అమ్మగారు పెట్టారు, నాన్నగారు పెట్టారు? దేవుడు పెట్టాడు. రెండవది, ఆత్మ ఎందుకు విలువైంది? దీనికి మరణము, ఆత్మకు చావు లేదు. ఈ దేహం మంటిలో కలిసి మొన్నైపోతుంది. ఆత్మకి చావు లేదు, నిత్యము ఉండేది. మూడవది, ఆత్మ ఎందుకు విలువైంది? దీన్ని రక్షించడం వరకే సృష్టికర్త అయిన దేవుడు యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు యేసుప్రభు వచ్చాడు భూమి మీదకి? ఎందుకు వచ్చాడమ్మా? మీలో ఉన్న ఆత్మని రక్షించడానికి శిలువలో ప్రారంభించాడు. ఇది మీకు అర్థమైందా? అర్థం చేసుకోండి. కొన్నిసార్లు చర్చలకు వెళ్తారు, మీటింగ్లకు వెళ్తారు, వాక్యం వింటారు, ఏంటో గందరగోళంగా ఉంటుంది క్రైస్తవులు. యేసు ఎందుకు వచ్చారో తెలుసుకోండి. మీ ఆత్మ ఎంత విలువైందో తెలుసుకోండి. ఈ ఆత్మను గురించి బోధించేది బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం భౌతికమైన వాటి గురించి బోధించేది కాదు. ఎందుకంటే మనం ఎంత పొజిషన్లో ఉన్నాం, చివరికి ఎంత ఐశ్వర్యవంతులు, మోతుబరి జమీందారులు, కోటీశ్వరులు, బిలియనీర్స్ అయిపోయినా ఒకరోజు మరణిస్తాం. ఎందుకంటే అలెగ్జాండర్ ద గ్రేట్ మించిన వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో లేరు. ఆత్మకి మరణం లేదు. ఆలోచన చేయండి, దాని రక్షణ గురించి ఆలోచన చేయండి. దేవుడు అటువంటి కృపని మీకు అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. దయచేసి ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. ఎవరు కదలకుండా ఉండడానికి ప్రయత్నం చేయలేమా? దయచేసి ఎవరు కదలొద్దు. ఒక నిమిషం మౌనంగా ఉండండి. ఆత్మ ఎందుకు విలువైంది అంటే దేవుడిని పెట్టాడు. ఆత్మ ఎందుకు విలువైంది అంటే దానికి మరణము లేదు, శాశ్వతం ఉంటుంది. ఆత్మ ఎందుకు విలువైంది అంటే దాని కొరకు చెల్లించిన వెల గొప్పది. దేవుడే భూమి మీదకి నరుడుగా వచ్చి శిలువలో మరణం పొంది ప్రాణం అర్పించాడు, రక్తాన్ని చిందించాడు. అంత విలువైన ఈ ఆత్మ కొరకు దేవుడు వచ్చి కార్యం చేశాడు. మీ ఆత్మ అంత విలువైంది అని గుర్తించారా? మీలో అత్యంత విలువైంది, మీలో మరణము లేనిది, మీలో దేవుడు పెట్టింది ఒకటి ఉంది అని అర్థం చేసుకోండి దయచేసి. దాని పేరు ఆత్మ. లోకమంతా సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు స్నేహితులారా. యేసు ప్రభువు ఈ ఆత్మను రక్షించి ఈ ఆత్మకు పరలోకం ఇవ్వడానికి వచ్చిన దేవుడు. అది అర్థం చేసుకోండి. ఇదే సత్యం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. ఒకడు లోకమంతా సంపాదించుకున్న వాళ్ళు ఎవరు లేరు, కానీ ఒకవేళ ఉన్నా వాళ్ళ ఆత్మని పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనము లేదు వారి జీవితానికి. మానవులుగా మా జీవితంలో ఆత్మ అత్యంత విలువైంది అని మేము తెలుసుకుంటున్నాం. కారణాలు 3 తెలుసుకున్నాం. ఇక్కడికి చేరిన నీ బిడ్డలు వారిలో ఆత్మ అనేది ఉందని, దేహము ప్రాణము ఉందని, కానీ ఆత్మకి మరణము లేదని, ఆ ఆత్మని రక్షించడం కొరకే, ఆ ఆత్మకి పరలోక రాజ్యం ఇవ్వడం కొరకే యేసు వచ్చాడు మానవుడిగా. యేసు శిలువలో మరణించాడు. అది బోధించడానికే, ప్రకటించడానికే క్రైస్తవ్యం ఉంది అని మా ప్రియుడు, మా ప్రజలు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ మాటలు వారి హృదయంలో స్థిరపరచండి. నీ ఆత్మ ద్వారా ఈ మాటలు వారి హృదయంలో పనిచేసేటట్టుగా నీ సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.